నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి మాకైతే ఎగ్స్ ఇచ్చారని. సో, నేనైతే ఎప్పుడు బయటకి వెళ్ళి అప్పుడప్పుడు ఎగ్స్ అయితే కొనుక్కొచ్చేదాన్ని. ఎందుకంటే మాకు ఇక్కడైతే నాన్ వెజ్ అస్సలు దొరకదు. సో, అందుకనేసి ఎగ్స్ అయితే కొనుక్కొచ్చేదాన్ని. ఒక ఎగ్ అయితే సింగిల్ ఎగ్ ₹9 ఉండేదనమాట. సో, నేను 2, 3 అలా కొనుక్కొచ్చేదాన్ని. సో, అందుకనేసి మా ఆయన చెప్పారు, "వద్దులే ఒక 1 మంత్ మిల్క్ అయితే స్టాప్ చేసేసి ఎగ్ తీసుకుందాం" అన్నాను. సరే అన్నాను. సో, 1 మంత్‌కి ఫుల్ అయితే 100 ఎగ్స్ అలా ఇచ్చారండి. సో, ఇంకో 2 మంత్స్ వరకు ఎగ్స్ అయితే నేను కొనే అవసరం లేదు. చూడండి కవర్‌లో ఉంటే మళ్ళీ తీసుకున్నప్పుడు పగిలిపోతాయని చెప్పేసి ఇదైతే బుట్టీలో అని పెడుతున్నాననమాట. కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా అయితే ఉన్నాయండి. సో, ఇయన్నీ ఎగ్స్‌తో నేనైతే డిఫరెంట్‌గా రెసిపీస్ అయితే ట్రై చేస్తాను. సో, మీ అందరికీ కూడా నేను వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. ప్లీజ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. నాదైతే ఫ్రంట్ కెమెరా అస్సలు బాలేదండి. అందుకే నేను బ్యాక్ కెమెరాతోనే వీడియోస్ తీస్తుంటాను. కొత్త మొబైల్ కొన్నప్పుడైతే నేను ఫ్రంట్ కెమెరాతో కూడా నా వీడియోస్ తీసి పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఎగ్స్‌తో ఏం చేయాలో కామెంట్ చేయండి.